హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం నిన్నటి గురించి మాట్లాడుకుందాం. అసలు నిన్నటి గురించి మాట్లాడుకుంటే మాత్రం నిజంగా కామనర్స్ అనేది వరస్ట్ అని చెప్తాను నేనైతే. సో ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు, ఎందుకంత వాళ్ళకి అంత బిల్డప్ నాకు అర్థమైతలేదు. అంటే వాళ్ళకు మేమే పెద్ద గొప్ప అని ఫీల్ అవుతున్నారు. ఏదో కామనర్స్కి ఏదో ఓనర్ అని ఇచ్చినంత మాత్రాన ఓనర్స్ లాగా బిహేవ్ చేసుకుంటా అంత ఓవర్ యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు బిగ్ బాస్ అన్నప్పుడు అందరూ సమానమే, కానీ ఓన్లీ కామనర్స్కి మాత్రం ఓనర్స్ అనే క్యాప్షన్ ఇవ్వడం వల్ల ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. అసలు వీళ్ళకి ఓనర్స్ అనే పదమే సెట్ అవ్వదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే మాత్రం. ఏమిటా అరుపులాగా ఇప్పటి వరకు కూడా చాలా మందికి కూడా ఇలాంటిది అనిపించి ఉండొచ్చు. సో ఎందుకు అనంటే ఈ యొక్క కామనర్స్లో చూసుకుంటే ఏ ఒక్కరు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు, ఏ ఒక్కరు ఆలోచించి మాట్లాడరు, ఏ ఒక్కరికి బుర్ర లేదు, ఏ ఒక్కరికి ఎలా ఆడాలో తెలీదు, ఎందుకు వచ్చిర్రో అర్థం కాదు, ఏం ఆడుతున్నారో అర్థం కాదు, వాగడానికి తప్ప దేనికి పనికిరారని నేను చెప్తా కామనర్స్ గురించి. సో ముందుగా అయితే మరి ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయిందో, మరి ఏంటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ముందుగా మాట్లాడుకుందాం. తర్వాత మళ్ళీ నేను ఇక ఇప్పటి నుంచి ఓనర్స్ అనదలుచుకోలేదు, ఎందుకనంటే అలా బిహేవ్ చేస్తలేరు వాళ్ళు, కామనర్స్ అనే మాట్లాడతాను నేను ఇప్పటి నుంచి వాళ్ళతోనే. సో వాళ్ళు ఎప్పుడైతే బాగా బిహేవ్ చేస్తారో అప్పుడే ఓనర్స్ అంటాను, అప్పటి వరకు నేను వాళ్ళని కామనర్స్ అనే పరిగణిస్తా అని చెప్పుకుంటా. సో ఎపిసోడ్లో ఏం జరిగింది అని అంటే, ముందుగా సో రీతు మరి పులిహోర రాణి కదా, మరి ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా. మరి రీతు చౌదరి ఇటు ఎవరిని కళ్యాణ్ని, ఇటు డెమాన్ పవన్ని, సో ఇద్దరిని బాగా మేనేజ్ చేస్తుంది. ఒకరు రైట్ హ్యాండ్ ఒకరు లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టుగా నువ్వు మధ్యలో నిల్చొని బాగా కవర్ చేస్తున్నావు పులిహోర రాణి. మరి ఇక్కడ ఏమైంది అని అంటే, గార్డెన్ ఏరియాలో కూర్చున్న తర్వాత సో రీతు చౌదరి అలాగే తనుజ ఇద్దరు కూర్చున్నారు. మరి ముందుగా కళ్యాణ్ అడగడం జరిగింది, అంటే తర్వాత డెమాన్ పవన్ కూడా అక్కడే కూర్చున్నాడు. సో ఎవరికి బాగా సపోర్ట్ చేస్తావు, రీతుకు సపోర్ట్ చేస్తావా లేకపోతే తనుజకి సపోర్ట్ చేస్తావా అని తనుజ అడిగితే మాత్రం నేను రీతుకి సపోర్ట్ చేస్తాను. ఎందుకనంటే మరి ఫ్లడ్ చేస్తుంది కాబట్టి, పులిహోర రాణి కాబట్టి ఆమెకే సపోర్ట్ చేస్తాడు, ఎందుకు సపోర్ట్ చేయడు? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది కదా, కథ నడుస్తుంది, కథ నడిపించుకోవడానికి బిగ్ బాస్కి రీతు చౌదరి వచ్చింది కాబట్టి కథ నడిపిస్తున్నాడు. సో సపోర్ట్ చేస్తా అని చెప్పిన తర్వాత కళ్యాణ్, సో మరి ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నప్పుడు మరి కళ్యాణ్ కూడా సపోర్ట్ ఎవరికి చేస్తాడు? ఆ క్వశ్చన్ కూడా మరి కళ్యాణ్ అడిగినా కూడా సేమ్ అదే ఆన్సర్ వచ్చింది, రీతుకే సపోర్ట్ చేస్తా అని. సో అప్పుడు కొంచెం తనుజ చాలా క్యూట్ కాబట్టి తను అంటే అలాంటిది రిలేషన్స్ ఏం లేవు, అందరిని సమానంగా చూస్తుంది, కానీ ఇక తనకి కొంచెం డిసప్పాయింట్ అనిపించి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇమాన్యుయల్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇమాన్యుయల్ని కూడా అడగడం జరిగింది, ఇదే క్వశ్చన్ అడగడం జరిగింది, నువ్వు రీతుకు సపోర్ట్ చేస్తావా నాకు సపోర్ట్ చేస్తావా అంటే ఇమాన్యుయల్ ఒకటే అన్నాడు, అక్కడ సిచ్యువేషన్ని బట్టి నేను చెప్తాను అని కూడా చెప్పడం జరిగింది. సో దానికి తనుజ, అంటే నీకు మనసులో లేదు కాబట్టి నువ్వు వెంటనే చెప్పలేదు నేను అడిగినప్పుడు నీకు అనే విధంగా కూడా కొంచెం వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయింది. కొంచెం తనుజ కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. సో ఇమాన్యుయల్ పర్పస్లో చూసుకుంటే మాత్రం సిచ్యువేషన్ ప్రకారమే సపోర్ట్ చేస్తారు. సో నార్మల్గా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం నాకు తెలిసి తనుజకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే తనుజ గురించి మనందరికీ తెలిసిందే కాబట్టి. సో అప్పుడు డిమాన్ పవన్, కళ్యాణ్ వీళ్ళందరూ మళ్ళీ రావడం జరిగింది. సో ఇక కొంచెం ఫన్నీగా ఇక మరి రీతు చౌదరి వాళ్ళిద్దరు ఇమాన్యుయల్ ఇంకా తనుజ ఒకటి, కళ్యాణ్ ఇంకా తనుజ ఒకటి, మేమిద్దరం అంటే రీతు చౌదరి ఇంకా డిమాన్ ఉన్నారు కదా, మేమిద్దరం ఏం కాదు అనే విధంగా, అంటే అక్కడ హింట్ ఇస్తున్నదా లేకపోతే ఏం నడుస్తలేదు అని అంటుంది. నడవంది అంతగా నీకు హింట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు హింట్ ఇస్తున్నావు? మా ఇద్దరి మధ్యలో ఏం లేదు అంటే ఆల్రెడీ ఉన్నది అనే జనాలకు తెలుసు, ఆల్రెడీ ఉన్నది అని బిగ్ బాస్ అన్నీ చూస్తున్నాడు. మీకే కెమెరా ఉంది కదా, కెమెరా ముందే చేస్తున్నావు కదా, నువ్వేం సాటుకు చేయట్లేదు కదా కనబడకపోవడానికి. సో అది అయిపోయిన తర్వాత నార్మల్గా ఈ సపోర్ట్ విషయంలో అయిపోయి రీతు చౌదరికే సపోర్ట్ చేస్తాను కూడా వాళ్ళిద్దరు చెప్పడం జరిగింది. సో తర్వాత ముందుగా మాట్లాడుకుంటే మాత్రం రీతు మరి సంజన ఫుడ్ తింటుంటే మాత్రము కొంచెం తను బాసాలు తొమ్ముతుంది. సో తొమ్ముతున్నప్పుడు మాత్రం దగ్గరికి వెళ్ళి సో అన్నం తినిపించింది, ఒక ముద్ద తినిపించడం వల్ల. సో దానికి కొంచెం పెద్దగా రచ్చ చేసింది ప్రియా. మరి ప్రియా గురించి తెలుసు కదా, వాగడం కోసమే వచ్చింది కామనర్ ప్రియా. మరి ప్రియా అయితే వాగడం కోసమే వచ్చింది కాబట్టి మరి ఒక్క ముద్ద తినిపించినందుకు మేబీ రీతు చౌదరిని చూస్తే చెల్లిలాగా అనిపించింది అని ఒక ఎమోషన్తోనే ఒక బుక్క తినిపించింది. ప్లేట్ మొత్తం ఇంతేసి తినిపించాలి కదా ప్రియా. సో దాని గురించి కూడా గొడవ పెట్టింది. తర్వాత ఇక మన మర్యాద మనీష్, ఆయనకు మర్యాదే లేదు కానీ ఒప్పుకుంటా వచ్చిండి ఇక సపోర్ట్ చేయడం కోసము. మరి ప్రియా ఒకతే కదా, మరి ప్రియా ఎప్పుడు ఒకటి ఏం మాట్లాడలేదు, ఆమె నోరు మాట్లాడుతుంది కానీ ఆమె వెనుక ఇటు మనీష్ని వేసుకుంటుంది, ఇటు శ్రీజని వేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు, ఆమె సపోర్ట్ లేనిది ఆమె ఉండలేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే.
సో అంటే నార్మల్గా కిచెన్లో మానిటరింగ్ ఇచ్చినప్పుడు కూడా శ్రీజన్ సపోర్ట్గా పెట్టుకున్నది. సో అది జరిగింది, ఆ గొడవ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫుడ్ గురించి అయిపోయిన తర్వాత నార్మల్గా ఇక భరణి గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ఓపికకి నిజంగా దండం పెట్టాలనిపిస్తుంది. సో ఆయన ఎంత ఓపిక మనిషి అంటే బిగ్ బాస్లో అసలు ఆయన టాప్ 5లా ఉండాల్సిన వ్యక్తి అనే చెప్తాను నేను. అన్ని మాటలు అంటుంటే ఆయన ఎట్లా తట్టుకుంటుండో మాత్రం నాకైతే అర్థమైతలేదు. ఈ పాటికి బిగ్ బాస్లో వేరే వాళ్ళు ఎవరైనా మాట అన్నా కూడా ఎంత ఉరుతారో, అలాంటిది భరణి గారిని ఎన్ని మాటలు అంటున్నారు, ఎన్ని చేస్తున్నారు. నిజంగా ఆయన ఓపిక ఆ దేవుడు ఎంత ఇచ్చాడో కానీ ఇప్పుడు కనిపిస్తుంది. నిజంగా ఆయన టాప్ 5లో నిజంగా ఉండాల్సిందే, అందులో డౌటే లేదు అసలు. మరి భరణి గారికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అంటే బాడీ పెయిన్స్ అలాంటివి, టాబ్లెట్స్ కూడా వాడుతున్నారు. సో నిజంగా నార్మల్ సోఫాలో కూర్చున్నప్పుడు తనూజాకి ఇంకా నిజంగా మన భరణి గారికి ఒక ఫాదర్ డాటర్ బాండింగ్ అయితే ఏర్పడింది. నిజంగా ఎంత క్యూట్గా ఉందంటే నిజంగా నాకి బాధేస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నాన్న అని పిలవడము ఎంత క్యూట్ అంటే తనుజ నిజంగా క్యూట్గా అనిపిస్తుంది. తను ఉండడానికి క్యూట్, తను మాట్లాడుతుంటే మాత్రం ఇంకా క్యూట్గా అనిపిస్తుంది. సో భరణి గారి దగ్గరికి వెళ్ళి అలా అట్లా పడుకొని అంటే హెల్త్ జాగ్రత్త అనే విషయంలో ఇలా చూడలేకపోతున్నాను నిన్ను అని కూడా చెప్పడం జరిగింది. దానికి ఎమోషనల్ కూడా అయింది పాపం. నిజంగా చాలా బాధేసింది నాకు. ఎందుకు అని అంటే ఓనర్ దాంట్లోకి పంపించారు. అంటే ఎవరైతే టెనాన్స్లో ఉన్నారో ఒకరిని మాత్రము ఓనర్స్లోకి పంపించాలి అని చెప్పారు బిగ్ బాస్. సో చెప్పినప్పుడు ఏంటి అని అంటే అన్డౌటెడ్గా ఎందుకు ఆలోచించారంటే, సో మన వాళ్ళు ఒక పర్సన్ బాగా ఆలోచిస్తాడు కాబట్టి మేబీ మనకు కొంచెం సపోర్ట్ ఉంటుంది అనే విధంగా భరణి గారికి అందులోకి పంపించడం వల్ల నిజంగా టార్చర్ చూపిస్తున్నారు ఆయనకి. నిజంగా అసలు ఈ మర్యాద మనిషికి అయితే నిజంగా మర్యాదే లేదు. మర్యాద ఎప్పుడో పోగొట్టుకున్నాడు. ఆ పేరు నిజంగా బాగా సెట్ అయింది నీకు. ఇప్పటి నుంచి మర్యాద మనిషి కాదు, మర్యాద లేని మనిషిని పెట్టుకో అని నాకు అనిపించింది. సో ఎందుకు అనంటే ఒక మనిషే కదా, ఆయన పెద్ద వ్యక్తి కదా, ఆయన కోపిక ఉంది కదా, ఆయన కూడా మాట్లాడగలుగుతాడు కదా. ఏం తెలుసా ఆయనని పక్కన బెడ్ షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టం లేదు అన్న మర్యాద లేని మనిషి. ఎందుకన్నాడు ఇప్పుడు అర్థం అవ్వట్లే నాకు. నువ్వు మాట్లాడితే కదా తెలిసేది ఒక మనిషి గురించి. బెడ్ షేర్ చేసుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు అనే మాట ఎందుకు వస్తుంది? మరి నీతో మాట్లాడడం ఎవరికి ఇష్టం లేదు, అయినా మాట్లాడుతున్నారు కదా. నిజంగా అసలు భరణి గారు ఆ టీంలోకి వెళ్ళిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు. అయినా కూడా కాముగా ఉండుకుంటా, ఎవరితో గొడవ పెట్టుకోకుండా అలా సైలెంట్. నిజంగా అంటే ఓపికకి నిజంగా మెచ్చుకోవాలి. కానీ ఆయన చూస్తుంటే నిజంగా బయట చాలా అంటే చాలా బాధేస్తుంది. అంత ఒక మనిషిని అంటే గొడవ పెట్టుకోవడం తర్వాత మాట్లాడుకోవడం వేరు. ఒక మనిషిని వాళ్ళంతా ఒక టీం లాగా ఉండి ఒక మనిషిని సైడ్ చేస్తే ఎలా ఉంటుంది? అంత మంచి వ్యక్తిని. సరే అంటే మీలాంటి వాళ్ళని అంటే ఈ కామన్ పీపుల్ని పక్కన పెడితే ఓ మాట, ఎందుకంటే ఒర్రుబోతలే కదా, వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవు. సో భరణి గారి విషయంలో ఇలా జరిగింది. అలాగే రాము దగ్గర పిలిపించుకొని పాపం ఆయనని హగ్ చేసుకోవడము, నిజంగా ఒక తండ్రి లాగా హౌస్లోకి వెళ్ళిండు అని చెప్తాను నేనైతే. సో లాస్ట్ సీజన్లో చూసి శివాజీ గారు, అలాగే ఈ సీజన్లో భరణి గారు, అసలు భరణి గారి ఓపికకు నిజంగా దండం పెట్టాలి. మరి నార్మల్గా తర్వాత తనుజని అలానే చేశారు. ప్రతి ఒక్కరిని ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు నార్మల్గా మనము రాము గురించి కూడా అంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఆయనకున్నా కూడా భరణి గారిని కలిస్తే, భరణి గారితో మాట్లాడితే అలాంటిది పోతుంది అని కూడా మనం మొదటి నుంచి చూస్తున్నాము. అలాంటి ఫీలింగ్ ఇప్పుడు లేదు అని బాధపడడం, ఆయన ఎవరైనా బాధపడ్డా కూడా హగ్ చేసుకొని అంటే ఒక సపోర్ట్గా ఉండడము బిగ్ బాస్లో అంటే నిజంగా గ్రేట్ ఆ విషయంలో. తర్వాత సుమన్ శెట్టి గారు ఇక ఆయన గేమ్ గురించి మాట్లాడుకుంటే నిజంగా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యిండు గేమ్ గురించి మాట్లాడుకుంటే. సో ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత ఒక సాంగ్ ప్లే అయింది. సాంగ్ ప్లే అయిన తర్వాత అందరు డ్యాన్స్ చేశారు. సో అంటే సుమన్ శెట్టి గారు కూడా బాధపడ్డారు. ఏంటి అని అంటే, అన్న అనవసరంగా నిన్ను అందులోకి పంపించాము అని ఇప్పుడు బాధపడుతున్నాము. ఈ యొక్క ఆలోచన అప్పుడే లాజిక్గా ఆలోచించి ఉంటే మీరు మా దగ్గర ఉండేవాళ్ళు. మీరు చాలా సఫర్ అవుతున్నారు అని కూడా చెప్పడం జరిగింది. నిజంగా అసలు నాకు చెప్తుంటే కూడా నాకు కూడా నిజంగా అసలు లోపల ఏంటో మరి నాకు తెలియదు, కానీ నాకు నిజంగా బయట భరణి గారి విషయంలో నాకు కూడా నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే అలా చేయడం కరెక్ట్ కాదు అసలు. ఈ కామనర్స్కి బుద్ధి లేకనా, తెలివి లేకనా, ఏది లేకనా నాకు అర్థమవుతలేదు. కానీ
సో నిజంగా సుమన్ శెట్టి గారు కూడా గట్టిగా హగ్ చేసుకొని పాపం నిజంగా లిటరల్లీ ఆయన కూడా ఏడవడం జరిగింది. నిజంగా ఎంత అంటే నిజంగా నాకు నిజంగా ఎంత కోపం వస్తుంది అని అంటే నిజంగా కొట్టాలన్నంత కోపం వస్తుంది కామనర్స్ని చూస్తే. మెయిన్గా మాట్లాడుకుంటే ప్రియా, శ్రీజ, హరీష్ గారు, ఈ మర్యాద లేని మనీష్, వీళ్ళు నలుగురు ఎంత అంటే అసలు రెచ్చిపోతున్నారు. ఆ రెచ్చిపోతే మరి బిగ్ బాస్లో ఉంటా అనుకుంటున్నారో, ఆ రెచ్చిపోతే మరి ఫైనల్స్ వరకు ఉండి మరి కప్పు గెలుస్తా అనుకుంటున్నారో, ఏ ఆలోచనతోని అంత అరుస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళ గురించి. సో ఈ భరణి గారి గురించి సో ఇది మాట్లాడుకుందాం మళ్ళీ తర్వాత. సో తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోయింది. గేమ్లో విన్నర్స్, కామనర్స్ విన్నర్ అయ్యారు. కామనర్స్ విన్నర్ అయిన తర్వాత సో ఎవరు టెనాన్స్ ఉన్నారు కదా, టెనాన్స్కి ఒక ఆప్షన్ ఇచ్చారు బిగ్ బాస్. ఏంటి అని అంటే ఈ యొక్క కామనర్స్లో ఓన్లీ ముగ్గురిని సెలెక్ట్ చేయమని చెప్పారు. సో గేమ్ అంటే క్యాప్టెన్ టాస్క్ కోసం సో ముగ్గురిని సెలెక్ట్ చేయమని చెప్తే సో గ్రూప్ డిస్కషన్ పెట్టుకోవడం జరిగింది. గ్రూప్ డిస్కషన్లో మాత్రం ముగ్గురు సెలెక్ట్ చేశారు, భరణి గారిని, మనీష్ గారిని, డెమాన్. సో ఈ డెమాన్ని ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది అంటే రీతు పులిహోర రాణి ఉన్న తర్వాత డెమాన్ ఉండాలి కదా. ఆమె సపోర్టే ఆల్రెడీ చెప్పింది, క్యాప్టెన్సీ టాస్క్లో నేను నీకే సపోర్ట్ చేస్తా అని చెప్పిందే జరిగిపోయింది. సపోర్ట్ చేసింది. చేసిన తర్వాత మరి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ నిజంగా భలే అనిపించింది నాకు. ఏంటంటే ఆమెని చదివింది అంటే టాస్క్ ఎలా ఏంటి ప్రాసెస్ ఏంటి అని. సంచాలకుగా కూడా రీతుకి ఇచ్చిండు. ఎందుకు అనంటే వాళ్ళ మాటలన్నీ తీసేసి డెమాన్ పవన్ ఉండాలి అని చెప్పింది కదా. మేబీ డెమాన్ని గెలిపిస్తా అని అనుకున్నది కదా. సో మేబీ టాస్క్ ఇలా సంచాలకుగా ఇస్తే ఎలా నిరూపించుకుంటుంది అని బిగ్ బాస్ ఆలోచించే ఇచ్చిండు. కానీ తనేం చేసింది, నిజంగానే చేసి చూపించింది. సో తర్వాత వీళ్ళని ఎంచుకోవడం జరిగిన తర్వాత సో బయటకు వచ్చిండ్రు. బయటకు వచ్చిన తర్వాత కామనర్స్కి అందరికీ చెప్పడం జరిగింది. సో వీళ్ళని సెలెక్ట్ చేసాం. ఇక ఒరుబోతులు వచ్చిర్రు. ఫస్ట్ ప్రియాని పక్కకు పెట్టిన తర్వాత ఒరుబోతు వచ్చింది కదా. ఈ ఒరుబోతు నన్ను ఎందుకు తీసేసిర్రు, నేను ఏం చెయ్యలేదు ఇక మాట్లాడింది. మరి ఇక మాట్లాడిన తర్వాత ఎంత చేసినా కూడా నిన్నైతే ఇప్పుడు మాట్లాడినంత మాత్రం నిన్నైతే క్యాప్టెన్సీ టాస్క్లు అయితే పెట్టారు కదా. ఇక వచ్చిందమ్మ మహారాణి, అమ్మ వాగుడుకాయ, అమ్మ తలనొప్పి వస్తుంది నీతోనైతే శ్రీజమ్మ. నీ ఒర్రుడు ఎందుకు కొడతావు, అక్కరాని ఒర్రుడు తప్ప ఏది లేదు నీ దగ్గర. పనికొచ్చే ఒర్రుడు అక్కరాని ఒర్రుడు కాదు నీ దగ్గర. ఇవి వచ్చి ఇక ఫేవరెటిజం నువ్వు అక్కడ ఉన్నా కూడా నువ్వు కూడా అదే చేస్తావు. వాళ్ళు కరెక్టే తీసుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే భరణి గారిని సెలెక్ట్ చేసినందుకు కుళ్ళు అంటారు కదా, లోపల ఆ కుళ్ళు మొత్తం వాగు రూపంలో శ్రీజకి బయటకు వస్తుంది. శ్రీజకి ఇంకా ప్రియకి లోపల ఎంత కుళ్ళు పెట్టుకున్నారు అని అంటే ఈ సెలబ్రిటీల మీద, టెనెంట్స్ల మీద ఘోరంగా కుళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు. మేమే ఉండాలని. నువ్వు ఉండు అని అనుకో బయటికే వస్తావు. అది గుర్తుపెట్టుకోండి మీ ఇద్దరు. సో అది అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసిర్రు. సో నార్మల్గా ఇప్పుడు ఎవరినైతే ముగ్గురిని సెలెక్ట్ చేసిరో సో ఆ ముగ్గురిని బిగ్ బాస్ ఒకటే అడిగారు. సో ఎవరైతే టెనాన్స్లో ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పారో యాజ్ యూజువల్ అందరికీ తెలుసు ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ముగ్గురు సో సెలెక్ట్ చేసినాక గేమ్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. టాస్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటే అంటే రంగు పడుద్ది అనేది కాన్సెప్ట్. సో 3 బజర్లు. సో స్టార్టింగ్ ఎండింగ్. సో 3 టీషర్ట్స్ చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ 4 ఉంటారు. సో తర్వాత మళ్ళీ 3, తర్వాత 2, ఆ 2 ఒకరు విన్ అవుతారు. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయిండు. సో మర్యాద లేని మనీష్ అవుట్ అయిపోయిండు. అవుట్ అయిపోయిన తర్వాత సో అంటే అక్కడ కూడా ఎట్లా అంటే సెలబ్రిటీస్ వాళ్ళు సెలబ్రిటీసే, నువ్వు అనాల్సిన అవసరం లేదు శ్రీజ. వాళ్ళు సెలబ్రిటీసే వచ్చిర్రు, నువ్వు అంటేనే వాళ్ళకి సెలబ్రిటీస్ అని తెలుస్తుందా. ఇక తర్వాత భరణి గారు ఫస్ట్ ఇమాన్యుయల్కి ఉయ్యలేదు. సో అంటే మేబీ బాండింగ్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. సో ఇద్దరు కలిసి డిమాండ్ పవన్ని చేయడం వల్ల సో ఇక కొంచెం ఇక అక్కడ డిమాండ్ పవన్ ఉండాలి కదా. మరి డిమాండ్ పవన్ ఉండాలి కాబట్టి రీతు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక భరణి గారిని అవుట్ చేయడం జరిగింది. దానికి అమ్మో శ్రీజమ్మ క్లాప్స్ ఇక లేచి అమ్మో ఆగుతలేదు. ఇక భూమి మీద మొత్తం ఇక భూమి పలిగేటట్టు అంత ఎగురుతుంది. మరి రైట్ డిసిషన్ అట. మరి హరీష్ ఆయన చేసేదేందో మరి అది అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇమాన్యుయల్ ఇంకా మన డిమాండ్ పవన్ అంటే రీతు లవ్. మరి ఇమాన్యుయల్ కూడా లాస్ట్కి ఓడిపోవడం జరిగింది. లాస్ట్గా బిగ్ బాస్ అడిగిండ్రు
ఎవరు విన్ అయినరు అని అంటే డిమాండ్ పవన్. ఇక చూడాలి వాళ్ళ ఆనందం. చూద్దాం మరి. ఇక డిమాండ్ పవన్ ని దగ్గరుండి రీతు చౌదరి పులిహోర రాణి గెలిపించింది కదా, మరి ఏ విధంగా డిమాండ్ పవన్ క్యాప్టెన్సీ టాస్క్ లో ఏ విధంగా ఎవరికి ఫేవరెటిజం ఉంటాడు, ఫేవరెటిజం అని శ్రీజ అన్నది కదా, మరి ఇప్పుడు మరి మీ దాంట్లోనే కామనర్స్లోనే డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయింది కదా, మరి ఇప్పుడు చూద్దాం. మరి క్యాప్టెన్ అయింది కాబట్టి ఏం చేస్తాడు, ఎవరికి ఫేవరెటిజం చేస్తాడు, ఎవరిని ఏ విధంగా చూస్తాడు అనేది మనం చూడాల్సిందే. రీతు దగ్గరుండి చేపించింది డిమాండ్ పవన్, కావాలనే చేసింది. బిగ్ బాస్ కూడా టెస్ట్ చేసిండు, డిమాండ్ పవన్ చేస్తుంది అని ఫిక్స్ అయిండు బిగ్ బాస్ కూడా, అందుకే సంచాలకి ఇచ్చిండు. అనుకున్నట్టే జరిగింది. సో క్యాప్టెన్సీ అయిండు. మరి డిమాండ్ పవన్ మరి క్యాప్టెన్సీలో ఎలా ఉంటాడు అనేది మనము చూడాల్సిందే. మరి బిగ్ బాస్ ఫస్ట్ క్యాప్టెన్ మాత్రం సంచన, ఫస్ట్ వీక్ క్యాప్టెన్, సెకండ్ వీక్ క్యాప్టెన్ డిమాండ్ పవన్కి అయితే వచ్చింది. మరి చూద్దాము. మరి లాస్ట్కి రీతు అయితే గెలిచింది. సో డిమాండ్ పవన్ గెలవలే, రీతు ఉండి గెలిపించింది కాబట్టి వాళ్ళిద్దరు గెలిచారు. బికాస్ దే ఆర్ లవ్ బర్డ్స్ కదా. సో వాళ్ళిద్దరు గెలిచారు. సో మరి ఎలా జరుగుతుంది, మరి క్యాప్టెన్సీ టాస్క్ వచ్చిన తర్వాత మరి ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. మరి ఈ వీక్ ఎవరిని పంపిస్తే బాగుంటుంది అని బాగా ఆలోచించండి. ఈ కామనర్స్ నిజంగా నాకైతే రగులుతుంది లోపల, బీపీ ఎక్కువైతుంది నాకు నిజంగా. అక్కడ ఉంటే మాత్రము ఏ విధంగా ఉండేదేమో కానీ నాకైతే వాళ్ళు కనబడితే, కానీ నాకైతే నిజంగా భరణి గారి విషయంలో మాత్రం నిజంగా బీపీ ఎక్కువైతుంది నాకు. అట్లా బిహేవ్ చేస్తున్నారు ఈ కామనర్స్. కనీసం రెస్పెక్ట్ కూడా లేదా మీకు ఇవ్వాలని, కనీసం చూస్తే కూడా జాలి అలాంటివి లేవేమో ఈ కామనర్స్కి, అందుకే అలా బిహేవ్ చేస్తున్నారేమో. అదే మీ కామనర్స్లోనే అలా చేస్తే ఊరుకుంటారా? ముందుగా ఈ ఎవరు ప్రియా ఇంకా శ్రీజ వరస్ట్ కామనర్స్లో చెప్పాలంటే, వరస్ట్ అంటే వరస్ట్. ముందుగా వీళ్ళిద్దరిని బయటికి పంపించాలి, అప్పుడు సెట్ అయింది. సో ఇది జరిగిందైతే ఎపిసోడ్లో. మరి నెక్స్ట్ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా.